శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నక్షత్ర దేవాలయం ఏమిటి, ఎక్కడుంది అనేది తెలుసుకుందామండి. మృగశిరా నక్షత్రం 4వ పాదం. స్వామివారి పేరు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు. ఇది మనకి జగన్నాథగిరి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నది. ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుందాం. మృగశిరా నక్షత్రానికి దేవత ఎవరు అంటే సోముడు. అలాగే ఈ యొక్క మృగశిరా నక్షత్రం ఏ రాశిలోకి వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశిలోకి వస్తుందండి. ఈ మిథున రాశికి అధిపతి ఎవరు అంటే బుధుడు. మరి ఈ స్వామివారిని మృగశిరా నక్షత్రం 4వ పాదం వారైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయం అండి. అలాగే మరి ఈ రాశ్యాత్తు దోషాలు తొలగిపోతాయి స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన. ఈ నక్షత్రవశాత్తు కూడా దోషాలు అయితే తొలగిపోతాయి. ఎందువల్ల అంటే మనకు నక్షత్ర పాదలింగాలు ఈ భీమఖండంలో తప్ప ప్రపంచంలోనే మరెక్కడా కూడా లేనటువంటివి. మన భీమఖండంలో ఉన్నటువంటివి ఏంటండి, నక్షత్ర పాదలింగాలు మాత్రమే. అంతేకాకుండా ఇక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటారో, అలాగే అన్నపూర్ణమ్మను ఎవరైతే స్మరణ చేసుకుంటారో, అర్చన చేసుకుంటారో, కుంకుమార్చన అది కూడా వారికి దీర్ఘ సుమంగళి యోగం కలగడమే కాకుండా అన్న వస్త్రాలకైతే లోటు ఉండదు. అంతేకాకుండా ఈ విశ్వేశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ అనేకమైనటువంటి మహర్షులు, అలాగే ఎందువల్ల అంటే ఇది ద్రాక్షారానికి మనకి సుమారుగా ఒక 7 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుందండి. ఎలా వెళ్ళాలి అంటే ద్రాక్షారం నుంచి మనకి కాకినాడ వెళ్ళేటువంటి రూట్లో అయితే మనకి తగులుతుంది. ఇది ఉండూరు దాటిన వెంటనే ఈ జగన్నాథగిరి అనేటువంటి గ్రామం అయితే మనకి కనిపిస్తుంది. ఇది రోడ్డు పక్కనే దేవాలయం ఉంటుంది. చాలా సులువుగా అయితే మనం ఈ దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. చూడచక్కగా మరి ఆ యొక్క మూర్తులు, దేవతామూర్తులందరూ కూడా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు మొదలైనటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. మనకి బోర్డు అయితే రోడ్డు వారే కనిపిస్తుందండి. చూడండి, ఈ గేటు తీసుకుని వెళ్ళిపోతే చాలు, మనం లోపలికి వెళ్ళిపోతాం అనమాట బస్సు దిగి. అంత సౌకర్యవంతంగా ఉంటుందండి ఈ దేవాలయం అయితే. మరి ఈ యొక్క ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఇది 4వ పాదం కదా అని చెప్పేసి మానేయక్కర్లేదు. 1వ పాదం వారు, 2వ పాదం వారు, 3వ పాదం వారు కూడా ఇక్కడికి వచ్చి మరి దర్శనం చేసుకున్నట్లయితే, ఎందువల్ల అంటే సంపూర్ణమైనటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రం అవ్వాలి అంటే మనకి భీమఖండంలో 4 పాదాలు దర్శనం చేసుకుంటేనే మనకి సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది మనం గుర్తించాలి ఇక్కడ. మరి ఇక్కడికి వ్యాసుల వారు కూడా వచ్చి ఈ భీమఖండంలో భాగంగా స్వామివారిని అర్చన చేసినట్లుగా మనకు అనేకమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయండి. మరి ఎందువల్ల అంటే అన్నపూర్ణాదేవిని చూడండి ఒకసారి, అలాగే విశ్వేశ్వర స్వామివారిని కూడా చూడండి. మరి ఇటువంటి గొప్ప లింగాలన్నీ కూడా మనం మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతోంది. అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా దర్శనం అయితే వెళ్ళి చేసుకోవచ్చు. లేని వారైతే మరి మన ఛానల్లో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే మనం ద్రాక్షారం వచ్చామంటే ఇవన్నీ కూడా చూడడం కొంచెం ఈజీగా ఉంటాయండి, సులువుగా. మరి ఎలాగ అంటే ఆ పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఏదైనా సొంత వెహికల్ అయితే ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ చూడడానికి కొంచెం ఇబ్బంది లేకుండా చాలా సులువుగా అయితే మనం వెళతాం. స్వామివారిని ఒక్కసారి దర్శనం అయితే చేసుకోండి. మరి దర్శనం చేసుకుని ఇది మృగశిర నక్షత్రం 4వ పాదం వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో చేరేలాగా మనం అందరికీ కూడా పంపించినట్లయితే ఆ జాతకులు కూడా ఈ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతారు అని చెప్పి మా ఆకాంక్ష. అంతేకాకుండా ఈ 108 లింగాలు కూడా ఏ నక్షత్రానికి ఏ పాదం వారందరూ కూడా మన ఛానల్లో చూసేటువంటి అదృష్టం మనకి భీమనాథుడు కల్పించాడు కాబట్టి సదా ఈ యొక్క సేవని అందరూ వాడుకుంటారు అని చెప్పి మా ఆకాంక్ష. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.